నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పారిశుధ్య నిర్వహణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అన్ని డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణ కోసం ఉపయోగించే వాహనాలు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని చెప్పారు. చెత్త సేకరణ కోసం గతంలో ట్రాక్టర్లు ఉండేవని చెప్పారు. ఈ ట్రాక్టర్ల ద్వారా చెత్తను ఎప్పటికప్పుడు తరలించేవారని తెలిపారు. అయితే ఆ స్థానంలో ప్రస్తుతం పెట్టిన ఈ ఆటోల వల్ల ఎలాంటి ప్రయోజనకరం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా డివిజన్లలో చెత్త సేకరణ కోసం నియమించిన సిబ్బంది ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పారు. ఖాళీ అయిన స్థానాలలో సిబ్బందిని నియమించడం లేదని చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా చెత్త సేకరణ ఆలస్యం జరిగి పారిశుధ్యం క్షీణిస్తుందని తెలిపారు. కార్పొరేటర్లు బాబు, మీరావలి, కాజా మొయిద్దీన్ తదితరులు పారిశుధ్య నిర్వహణపై కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నగరంలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇదిలా ఉంటే చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణతో పాటు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వెహికల్ షెడ్ అత్యంత దారుణంగా ఉందని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు చెప్పారు. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రక్షాళన చేయకుంటే పారిశుధ్య నిర్వహణ సాధ్యం కాదని అన్నారు. అదేవిధంగా నగరపాలక సంస్థకు కూడా పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో మరి చెత్తను ఎట్లా సేకరిస్తున్నారు? రోజుకి క్లీన్ గుంటూరు అని చెబుతున్నారు. 70 వాహనాలతో మీరు 164 వాహనాలు చెత్త ఎట్లా సేకరిస్తున్నారు? ఎందుకు వాహనాలు రిపేర్ ఉంటే రిపేర్ ఎందుకు చేయట్లేదు, లేకపోతే వాహనాలు ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ప్రధానంగా ఎవరు వచ్చినా కూడా నగరపాలక సంస్థలో చూసేది శానిటేషన్ ఒకటే మెయిన్ ఎజెండా. శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, అది ఒకటే చూస్తారు. నగరం అందంగా కనిపించాలన్నా కూడా శానిటేషన్ మెయిన్ పాయింట్. ఇచ్చారు అక్కడ ఆన్ పేపర్ ఇచ్చారు. ఆగిపోయిన వాటి పరిస్థితి చెప్పండి. ఎన్ని కండెమ్ అయినాయి కూడా ఇప్పుడు 164 టోటల్ 70 తిరుగుతున్నాయి, 94 ఆగిపోయినాయి. వాటి పరిస్థితి ఏంటి? వాటి స్థానంలో ఏమైనా రీప్లేస్మెంట్ ఉందా? డిస్పోజ్ చేస్తారా? చెయ్యండి, లేదా షెడ్లో దాచిపెట్టుకోండి. మీరు అక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే ఒక 6 నెలలో సంవత్సరం పోగానే అది ఇటు వెళ్ళిపోద్దో, ఏ స్క్రాప్ వెళ్ళిపోద్దో ఎవరికి అర్థం కావట్లేదు. స్క్రాప్ అమ్మినట్టు కూడా పాత ఎక్కడ రికార్డు కనపడుతుంది. అనార్గనైజ్డ్ గా సిస్టమ్ ఉంది. మ్యాన్ పవర్ అయితే ఇందాక మీరు చెప్పిన మధ్యప్రదేశ్కి మించి మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది. వాళ్ళకి సచివాలయ వ్యవస్థ లేదు. ఇంతకుముందు వాళ్ళకేం వాలంటీర్ వ్యవస్థలు లేవు. ఇక్కడ మనకు చక్కగా 207 సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి. సుమారుగా దాంతో సంబంధం లేకుండా మనకి దగ్గర 3,500 మంది పారిశుద్ధ్య కార్మికులుగా, ఇంజనీరింగ్ స్టాఫ్ గా ఉన్నారు. మనకి వీళ్ళు మన సచివాలయ స్టాఫ్ తీసుకుంటే మళ్ళీ మీకు ఇంకా అదనంగా ఉంటారు. ఇంత మ్యాన్ పవర్ పెట్టుకొని దరిద్రం అంటే పరమ దరిద్రంగా ఉంది పారిశుద్ధ్యం. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. వెహికల్ షెడ్ అయితే ఇక దానికంటే దరిద్రం, దౌర్భాగ్యం అసలు లేదు. మీరు ఒక్కసారి వెహికల్ షెడ్కి సంబంధించినటువంటి వర్కింగ్ షెడ్యూల్ మీరు తీసుకొని చూస్తే ఒక్కటి ఇంప్లిమెంట్ అయితే మీరు నన్ను అడగండి. మీరు టైం ఇస్తే నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను విత్ ఎవిడెన్స్తో ఇస్తాను మీకు. నేను అందుకని ఇదంతా ఏంటంటే కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. గౌరవ సభ్యులు గొంతులు నొప్పులు పుట్టేటట్టు మాట్లాడతారు. వీళ్ళు చెవుల్లో దూదులు పెట్టుకొని వచ్చేస్తారు. సాయంత్రం దాకా గట్టపట్ట కాలం గడిపేసేస్తే ఈ దరిద్రం వదిలిద్ది అనేది వీళ్ళ ఆలోచన. అల్టిమేట్గా వచ్చేటప్పటికి జనాలు వీళ్ళకి ఎందుకు ఓట్లేసేవారని మమ్మల్ని తిట్టే పరిస్థితి ఉంది. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సమావేశంలో జరుగుతున్న సమయంలో కార్పొరేటర్లకు స్నాక్స్ అందించారు. అయితే బాలాజీ అనే కార్పొరేటర్ కి బూజు పట్టిన జీడిపప్పుని ఇచ్చారు. ఓపెన్ చేసి తినే సమయంలో ఆయన గమనించారు. నాసిరకమైన బూజు పట్టిన జీడిపప్పుని స్నాక్ గా ఇచ్చారంటూ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని కమిషనర్ పి శ్రీనివాసులు స్పందిస్తూ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు అందిస్తున్న బాధితులకు మంత్రి నారా లోకేష్ భరోసా కల్పిస్తున్నారు. ఉండవల్లిలో తన నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి విన్నపాలను స్వయంగా తీసుకున్నారు. భూ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. భూ కబ్జాలు, ఆరోగ్య సమస్యలు, ఉపాధి అవకాశాలపై ఫిర్యాదులు వచ్చాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా
పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. రామిరెడ్డి తోట 3, 4 లైన్లో నూతన మంచినీటి పైప్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ చేశారు. 50 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. కొత్త పైప్ల లీకేజ్ కారణంగా మంచినీరు కలుషితమై ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని, దీనిని అరికట్టేందుకే కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. రామిరెడ్డి తోట ప్రాంతంలో పేద వర్గాలు నివసించేటువంటి కాలనీలకు సంబంధించి ఈరోజు 4-5 లైన్లకు సంబంధించినటువంటి ఓల్డ్ లైన్స్ అన్నీ వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి హెచ్డిపి పైప్ లైన్తో దాదాపు 49 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలతో ఈ 3 లైన్లు అడ్డు రోడ్లు కలిపి పైప్ లైన్లు కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో మనందరం కూడా చూసాం, వాటర్ కంటామినేషన్తో డయేరియాతో అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వంలో గత పాలక వర్గంలో ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారి కల అయినటువంటి విధంగా సురక్షిత నీరు ప్రతి ఇంటికి కూడా అందించాలనే ఒక ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున స్లమ్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా కలుషితమైనటువంటి నీరు పేద ప్రజలకు అందకూడదనే ఆలోచనతో వెంటనే పైప్ లైన్లో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని టెండర్లు పిలిచి దాదాపు 50 లక్షల రూపాయల పనులు ఈ రామిరెడ్డి ప్రాంతంలో చేపట్టడం జరుగుతూ ఉంది. నగరపాలక సంస్థకు ఆదాయాన్ని సమకూర్చే అంశాలపై కౌన్సిల్ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు కార్పొరేషన్కి రావాల్సి ఉండగా అధికారుల తీరు కారణంగా నష్టం జరుగుతుందని కార్పొరేటర్లు ఆరోపించారు. నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేస్తున్న ప్రకటన బోర్డులను స్పష్టమైన విధానం లేదని కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, రోషన్ పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి లెక్కాపత్రం లేకుండా పెద్ద ఎత్తున ప్రకటనల బోర్డులు పెడుతూ కార్పొరేషన్కి లక్షల రూపాయల నష్టం కలిగిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటులో కానీ తద్వారా ఏర్పాటు చేసిన ప్రకటనల వల్ల కార్పొరేషన్కి ఎలాంటి ఆదాయం రావడం లేదని చెప్పారు. అదేవిధంగా ఏర్పాటు చేసిన ప్రకటనల నుండి వసూలు చేయాల్సిన డబ్బును సక్రమంగా చేయడం లేదన్నారు. చెక్కుల రూపంలో అనేక మంది వ్యాపారులు ఇస్తున్నప్పటికీ అవి డబ్బుల రూపంలో జమ కావడం లేదన్నారు. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నగరంలో ప్రధాన రహదారులన్నీ ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పారు. ఆక్రమణకు గురవుతున్న రహదారులన్నీ తక్షణమే క్లీన్ చేయాలని చెప్పారు. వీధి వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లకు అడ్డగోలుగా పెట్టేస్తున్నారని చెప్పారు. దీని కారణంగా నగరపాలక సంస్థకు నష్టం జరుగుతుందని కార్పొరేటర్లు బాబు, కోవెలమూడి రవీంద్ర చెప్పారు. వీధి వ్యాపారులకు ఉపాధిని కల్పించడంతో పాటు కార్పొరేషన్ ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఇలా ఉండగా మరుగుదొడ్ల నిర్వహణ విషయంలో సభలో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేని కారణంగా నగరపాలక సంస్థ నెలకు 50 లక్షల రూపాయలు ఆదాయం కోల్పోతుందని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు చెప్పారు. అయితే ఈ విషయాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఖండించారు. ఇప్పటి వరకు 3 ఏళ్ల పాటు కార్పొరేషన్కి 20 కోట్ల రూపాయల నష్టం జరిగిందని, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయని లెక్క చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే మరుగుదొడ్ల నిర్వహణ డబ్బుల విషయంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల నడుమ వాదనలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే మున్సిపల్ ఏఈలు ఉన్నారో అట్లాగే మేస్త్రులు ఉన్నారో సూపర్వైజర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మస్తర్ రిపోర్ట్ ఉంటుందా, ఆ మస్తర్ ఏ తారీఖున ఎవరెవరు అటెండ్ అయ్యారనేది వాళ్ళు క్లియర్గా ఆధార్ కార్డు కానీ అటెండెన్స్ రిజిస్టర్ కానీ ఏ ద్వారా మీరు చెల్లించారో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ పేమెంట్ ఏ విధంగా ఏ మోడ్లో జరిగిందో ఆ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని ఈ యొక్క గౌరవనీయులు మేయర్ గారి ద్వారా సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. అతి తొందరలో నిన్న పేపర్లో కూడా మేము ప్రశ్న వేసిన తర్వాత కార్మికులు లేకుండానే వారి పేరు చేతాలని జరిగింది. దానికి మీరు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు 50 లక్షల రూపాయలు నెలకి పలానా అకౌంట్కి వస్తాయని చెప్పి నేను మాట్లాడితే మరి బాగోదంటారు. దయచేసి ఆయన మాట్లాడాలి. నేను లేస్తే మనిషిని కాకుండా ఆయన దయచేసి ఆయన దగ్గర ఏమైతే ఆ గరి చిట్టా ఉందో ఆ చిట్టా మొత్తం విప్పితే కనీసం ఈ యొక్క కార్పొరేషన్లో ఆ రోడ్డుకి వేయడానికి లేదు, ఈ డ్రైనేజీకి లేదు, ఈ విధంగా లేదని లేకుండా ఏమైతే ఆయన కూడా ఎవరికి భయపడకుండా ఆయన తెలిసినవన్నీ ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో ఏం జరుగుతుందో మొత్తం కూడా తెలియజేయండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే డీసీ గారు, మీరు నగరపాలక సంస్థ ప్రతి సంవత్సరం టెండర్ వేసి వసూలు చేసే వాటి గురించి అడగట్లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే సులభ కాంప్లెక్స్ వాళ్ళకి 30కి పర్మిషన్ ఇచ్చాం మనం. ఓకే, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అయినా కూడా నేను ఆన్సర్ చెప్తున్నా. ఓకే, నాకు ఇప్పుడు నేను దాన్ని ప్రిపేర్ అయ్యి రాలే ఇక్కడ.
కానీ 30 అని అంకె ఎందుకు చెప్తున్నారంటే మీరు చెక్ చేసుకోండి. 30 ప్లేసులు మీరు ఇచ్చారు, 30లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసింది తక్కువచ్చు, 15-20 చేశారు. ఇది మీకు తెలుసా అంటున్నా? సార్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, తీసుకొని చెప్తాను సార్. మీ డ్యూటీ అంటే చెప్పంటారా? ఈ డీసీ పోస్ట్లోకి వచ్చాక రొటీన్ కోర్సులో కంప్యూటర్లో వచ్చే వాటిలో అప్రూవల్ కొట్టం కాదు మీ డ్యూటీ. ఇది మీరు కాదు, నేను కూడా చేస్తాను ఉద్యోగం. కానీ మీ డ్యూటీ జాబ్ చార్ట్ ఉంది, మరుగుదొడ్లు ఎవరికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరికి పర్మిషన్స్ లేవు, ఎవరెవరు సీనరేజ్ వసూలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అనాథరైజ్డ్ ఉంది, ఈ డ్యూటీస్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని నువ్వు మాట్లాడటలేదా? నువ్వు మాట్లాడటం అయితే మాట్లాడతా నేను, నువ్వు అంతే. అది కూడా చెప్తా నేను, అది కూడా చెప్తా మీరు నీకు చూడాలని చెప్తున్నా. దేశంలో మహిళలపై నానాటికి దాడులు, హత్యాచారాలు పెరిగిపోవడం సిగ్గుచేటని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం మండిపడ్డారు. కోల్కతాలో జరిగిన మహిళా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కరీం డిమాండ్ చేశారు. బేటీ పడావో బేటీ బచావో అన్నారు. ఈ రోజు ఉన్నత స్థాయిలో బేటీ చదివింది, కానీ ఇప్పుడు బేటీని ఎవరు కాపాడారు? ఈ ప్రభుత్వాలు ఏమైనా కాపాడినా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ ప్రభుత్వాల మీద ఉంది. మేము దీన్ని చూస్తా ఊరుకోము. ఆ యొక్క డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని ఎంత దూరమైన వెళ్ళడానికి మా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఫ్రీజర్ బాక్సులను తరలించేందుకు అవసరమైన వెహికల్ ను కందుల వెంకటరెడ్డి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు అందించారు. దీనిని బిఆర్ స్టేడియంలో ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ మానవతా సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కేఎస్ఆర్, పావులూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజైతే ఏదైతే ఐస్ బాక్స్ ఉందో సంబంధించినటువంటి వెహికల్ని ఏర్పాటు చేసి ఒక డోనర్గా ఉన్నటువంటి కందుల వెంకటరెడ్డి గారి స్ఫూర్తితో ఆయన ఆధ్వర్యంలో ఆ వెహికల్ని డొనేట్ చేయడం జరిగింది. మానవతా సంస్థ గత 18 సంవత్సరాల నుంచి ఈరోజు యానివర్సరీ జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో కూడా గుంటూరు నగరంలో స్కూల్ పిల్లల కోసం ఒక టీవీని డొనేట్ చేయడం, అలాగే అనేక కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మానవ సంస్థకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎన్జిఓస్గా ఉన్నటువంటి మానవతా సంస్థ కూడా వారికి చేతనైనంత వరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు. ఈ కార్యక్రమానికి ఈరోజు బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో ఒక బీజర్ బాక్సులు, ఐస్ బాక్సులు తిరగడానికి ఒక వెహికల్ని వెంకటరెడ్డి గారిని ద్వారా డొనేట్ చేయడం జరిగింది. కొన్ని లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి వెహికల్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మా కుటుంబ సభ్యులతోటి మన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆయన ద్వారా
ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలని మేము సమాజానికి మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము అందిస్తామని, మెడికల్ క్యాంపులు ఏంటి, ల్యాబ్ క్యాంపులు ఏంటి, కంప్యూటర్లు ఏంటి, అవయవ దానాలు ఏంటి, పర్యావరణ పరిరక్షణ ఏంటి, ఎన్నో కార్యక్రమాలు మేము మానవతా సంస్థ తరపున మేము అందిస్తామని మేము తెలియజేస్తున్నాం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, వనకూరు శ్రీనివాసరెడ్డి, కూచిపూడి విజయ, జాన్ బాబు తదితరులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశాభివృద్ది కోసం రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఈశ్వరరావు అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కులు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే అని కీర్తించారు. కాంగ్రెస్ పార్టీ కోసం మనం కష్టపడితే కాంగ్రెస్ గెలిస్తే మన కష్టానికి తగ్గ పరిస్థితి చెప్పని మీ అందరికీ మనం ఇస్తున్నాం. అనేక మందికి కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళకి వారికి కావాల్సిన పథకాలు ఏదో రూపంలో అందినాయి. ఆ విధంగా దేశంలో ప్రజలకు అదే సౌకర్యం కలిగింది. మన ప్రజలు మొత్తం ఒకసారిలో పేద వర్గాలు కానీ, మధ్య కుటుంబం కానీ, పారిశుభ్రత కానీ, విద్యారంగంలో కానీ ఏ రంగంలో సుఖశాంతుల్లో ఈ మాత్రం ఉండాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారు, మరి ఆ విధంగా చేసిన పివి నరసింహరావు గారు. సెప్టెంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో జరిగే శ్రామిక జనగర్జన సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు గుంటూరు నగర బైండింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జాతీయ సమితి సమ్మేళనాల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కోటా మాల్యాద్రి, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజుబాబు, ఆటో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి మంగా శ్రీనివాసరావు, ప్రజానాట్య మండలి నగర అధ్యక్షులు ఎం మహేంద్ర, బైండింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తోకా శ్రీనివాసరావు, శంకర్, వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గతంలో పోరాడి సాధించుకున్న మరి చట్టాలన్నీ కూడా అమలు చేయాలని మరి ఏఐటీసీ జాతీయ సమ్మేళన సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సభలు సమావేశాలు పెట్టి ఈ జాతీయ సమ్మాలను విజయవంతం చేయటం, కార్మిక ప్రదర్శనని విజయవంతం కోసం అన్ని ప్రాంతాల్లో కూడా మరి ప్రచారం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో బైండింగ్ వర్కర్స్ సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ ఈ కార్ఖానా దగ్గర మరి ఈ పాయింట్ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ 3వ తారీఖు జరిగే మరి ప్రదర్శనలో మరి వైజాగ్లో పెద్ద ఎత్తున పాల్గొనడానికి చర్యలు తీసుకోవాలని, నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మరి ప్రదర్శనలో పాల్గొనడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీనివాసరావుపేట ఫినిక్స్ మాల్లోని ఫుడ్ కోర్టులో ఆయ్ సినిమా బృందం సందడి చేసింది. ఫినిక్స్ మాల్ ఫుడ్ కోర్ట్ యాజమాన్య అభిమానుల మధ్యన అట్టహాసంగా విజయోత్సవ వేడుకలను జరుపుకొని కేక్ కట్ చేశారు. అనంతరం మైత్రి సినిమాస్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. కార్యక్రమంలో ఆయా సినిమా బృందం హీరో నానియా నితిన్, హీరోయిన్ నయనసారిక, డైరెక్టర్ అంజీ మరియు ఫుడ్ కోర్ట్ యాజమాన్యం దాసరి శ్రీకాంత్, కడంశెట్టి సతీష్, గంగినేని శ్రావణ్ కుమార్, వివిధ రెస్టారెంట్ల యాజమానులు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ చాలా మంచి రెస్పాన్స్తో ఉన్నారు. మొత్తం 2 స్టేట్లోనూ మంచి టాక్ ఉంది. తప్పక అందరూ చూడాలి, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి. అలాగే మేము కర్నూలు నుంచి మొదలుపెట్టి మొత్తం సీటెడ్ మొత్తం తిరగడం జరుగుతుంది. ప్రతి దగ్గర బావగారి ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా మాకు సపోర్ట్గా నిలిచారు. ఆయనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని కవర్ చేస్తున్నందుకు. టూర్ చాలా బాగా జరిగింది అండ్ గుంటూరుకి మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ అస్ టుడే. అండ్ ఇలాగే మా మూవీకి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఎన్టీఆర్ గారి అభిమానులకి, నితిన్ గారి అభిమానులకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే థియేటర్లో సినిమా చూసేది వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నారు బయటకు వచ్చి. చాలా సంతోషం అండి. ఫినిక్స్ మాల్ వారు ఇక్కడ స్పాన్సర్ చేశారు, ఫుడ్ కోర్ట్ వారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అరండల్పేటలోని అష్టలక్ష్మీదేవి ఆలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. కోటి కుంకుమార్చనలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆలయంలో కోటి కుంకుమార్చన పూజ జరుగుతుందని, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు ప్రసాద్ కోరారు. వైష్ణవి
విచ్చేసి మరి శ్రావణ మాసం కోరికొక మాసంలో పాల్గొని ఆ అష్టలక్ష్మి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.